హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. మళ్ళా కొత్త అప్డేషన్‌తో మీ ముందొచ్చాను. అసలు భారతి ఏంటి పెళ్ళిళ్ళు పేరెంటాలని వీడియోల మీద వీడియోలు పెడుతుంది అనుకుంటున్నారా? నిజంగానే అండి. నేను ఈ సంవత్సరంలో 2024 నుంచి 2025 వరకు ఒక 10 శుభకార్యాలకి పెళ్ళిళ్ళు, ఎంగేజ్‌మెంటు, పెళ్ళిళ్ళు, తర్వాత నలుగులికి, తర్వాత బొట్టు బొట్టు మార్చే కార్యక్రమాలు కావచ్చు, పురుడులు కావచ్చు, బర్త్‌డే ఫంక్షన్‌లు కావచ్చు, తల వెంట్రుకలు కావచ్చు, ఇలా అన్ని అకేషన్స్‌కి నాకు ఇన్విటేషన్ లభించింది. వాటినన్నిటిని కూడా నేను చూడడం జరిగింది. ఎందుకంటే మా వంశంలోనే, మా ఇంట్లో, మా వంశస్థుల్లోనే క కరెక్ట్‌గా ఈ 1 ఇయర్‌లోనే ఎన్నో శుభకార్యాలు జరిగినాయండి. నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇదంతా గాడ్ బ్లెస్సింగ్స్ అనమాట. ఒకదాని తర్వాత ఒకటి మన వంశంకి సంబంధించిన మన ఇంట్లోనే కాకుండా మన రక్త సంబంధంలో జరిగినా కానీ అది ఒక శుభ సూచకంగానే మనం అనుకోవాలి. నేను ఇక్కడ ఒక చిన్న విషయం మీకు చెప్తాను చూడండి. ఎప్పుడైనా కానీ శుభకార్యాలనే దానికి మీకు ఇన్విటేషన్ లభిస్తే అక్కడికెళ్ళి మీరు చూడండి. మామూలుగా తిన్నామా, వచ్చామా అని కాకుండా కాసేపు అది చుట్టూ ఎన్విరాన్మెంటు, పెళ్ళికొడుకు, పెళ్ళి పెళ్ళికూతురు బట్టలు కావచ్చు, నగలు కావచ్చు. అట్లీస్ట్ మనం డిన్నర్‌కెళ్ళేసి వచ్చేస్తూ ఉంటాము. ఓకే. కొంతమందికి టైం ఉండొచ్చు, కొంతమందికి టైం లేకపోవచ్చు. వాళ్ళ టైమింగ్ అడ్జస్ట్‌మెంట్ ఉంటుంది. కానీ వీలైనంత వరకు డిన్నర్‌తో పాటు పొద్దున ముహూర్తానికి కూడా అటెండ్ అయితే కూడా మంచిదే అనిపిస్తుంది. ఎందుకంటే మనము అటెన్షన్ సీకింగ్ అటెన్షన్ సీకింగ్ అనేది రిలేషన్‌కి ఇవ్వడం వల్ల ఆ రికగ్నిషన్ అనేది తప్పకుండా మనకుంటుంది. ఎందుకంటే మనం ప్రేమతో బాధ్యతగా ఒక టైం అనేది స్పెండ్ చేయడం వల్ల మనకి ఇన్విటేషన్ వాళ్ళు ఇచ్చిన వాటిలో కూడా హ్యాపీనెస్ అనేది ఉంటుంది. తప్పకుండా వాళ్ళు మన కోసం ఇంత దూరం వచ్చి టైం స్పెండ్ చేశారని ఆహ్, ఆ హ్యాపీనెస్ వాళ్ళ కళ్ళలో మనకు తప్పకుండా చూడాలి. అది ఎలాంటి వారైనా కానీ. ముఖ్యంగా మీరు డిన్నర్‌కి అటెండ్ అయ్యి మళ్ళా పెళ్లి ముహూర్తానికి వెళ్ళడం వల్ల ఆ శుభసూచకమైన ఆ సింటమ్స్‌ని మనం అలాగే ఏదో చూసాం వచ్చామని కాకుండా తదేకంగా కొంచెం ఆ తంతునంతా కూడా అబ్జర్వ్ చేసుకోండి. అబ్జర్వ్ చేయండి. తర్వాత చూడండి, తెలుసుకోండి. తాళి తాళి కట్టడము, పచ్చదనము, పచ్చటి అరటి తోరణాలు, నగలు, పట్టుబట్టలు, పట్టు వస్త్రాలు అలాంటివన్నీ కూడా మనం చూసినప్పుడు మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఫీడ్ అయ్యి మనకన్ని శుభసూచకాలనేవి వస్తాయి. ఇంట్లో ఒక బాగా పచ్చటి మొక్క పెరగడం కానీ, మన ఇంట్లో శుభకార్యాలు జరిగినా, మనం బయట శుభకార్యాలకెళ్ళినా కానీ ఒక పాజిటివ్ ఎనర్జీననే చెప్పాలండి. ఎప్పుడు కూడా మనకి ఇప్పుడుండే తినే ఆహార పదార్థాలు చుట్టూ నెగెటివ్ ఎనర్జీ వల్ల మనకి తొందరగా లైఫ్ స్టాండర్డ్ అనేది కూడా తగ్గిపోతుంది. బాడీలో అంతా కూడా నెగెటివ్ ఎనర్జీనే ఎక్కువగా ఉంటుంది. వీటినన్నిటిని అప్పుడప్పుడు మనము రెడ్యూస్ చేసుకోవడానికి ఇట్లాంటి వాటికన్నా కూడా మనం అటెండ్ అవ్వాలి. ఇది నేను అనుభవపూర్వకంగా చెప్తున్నానండి. మనకి లా ఆఫ్ అట్రాక్షన్‌లో కానీ, లేకపోతే మనకి ఏదన్నా మన భగవద్గీత కూడా ఏది కూడా మనకు తెలియజేసే యద్భావం తద్భవతి అంటారు. మన చుట్టూ కూడా మనం రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి మన స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ అనేది ఉంటుంది. మనము నెగెటివ్‌ని రిసీవ్ చేసుకుంటే నెగెటివ్‌నే ఉంటుంది. ఎంత పాజిటివ్‌ని రిసీవ్ చేసుకుంటే మనకి పాజిటివ్ వైబ్రేషనే ఉంటుంది. ఇలా అప్పుడప్పుడు చుట్టాలని రకరకాలైన డిజైనర్ శారీస్‌ను, నగలను, పెళ్ళికూతురు యొక్క వైభవం అవి చూసినప్పుడు మనకు కూడా లైఫ్‌లో ఏదైనా లోగా ఉండేటప్పుడు మనం కూడా లైఫ్‌లో జీవించాలి, ఏదైనా సాధించాలి, హ్యాపీగా ఉండాలని ఒక థాట్ అనేది వస్తుంది. ఎప్పుడు 4 గోడల మధ్య ఉంటూ కొంతమంది హోమ్ మేకర్స్ 4 గోడల మధ్య ఉంటారు. తర్వాత కొంతమంది ఆఫీస్ వర్క్ అనేసి అది ఇది ఉంటారు. అప్పుడప్పుడు ఆఫీస్ వర్క్ అయినా గానీ, భార్యాభర్తల బంధమైనా కానీ మన లైఫ్‌లో ఒక పార్ట్. అప్పుడప్పుడు మనకి సంతోషపరచుకోవడానికి ఇలాంటి విషయాలన్నీ కూడా మనం చేయాల్సొస్తుంది. నేనైతే నేనైతే ఒకసారి బాగా నీట్‌గా రెడీ అయ్యి పర్ఫెక్ట్, పర్ఫెక్ట్ అవుట్ ఫిట్టింగ్‌తో, మంచి నగలతో మళ్ళా ఇంకొక శుభకార్యంతో మీ ముందొస్తానండి. ఏదో నాకైతే శారీ డ్రాపింగ్‌లో వచ్చి వెరీ బ్యాడ్ నేను. ఇంతకుముందు వీడియోలో కూడా మీకు చెప్పాను. అలా కాకుండా బాగా స్లిమ్ అయ్యి నేను ఒక పర్ఫెక్ట్ మ్యారేజ్ వెకేషన్‌కి సంబంధించిన అవుట్ ఫిట్టింగ్‌తో, నగలతో ఇంకొక మ్యారేజ్ ఉన్నప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పటికైతే ఇదే అండి. మేము గిజనాలు చేసిన తర్వాత తిరిగి ప్రయాణం అయితే చేయడం జరిగింది. చాలా ఫోటోసు సిస్టర్స్‌తో కానీ, మా బ్రదర్స్‌తో కానీ, ఫ్యామిలీ మెంబర్స్‌తో కానీ తీసుకోవడం జరిగింది బంధువులతో. కానీ ఒక ప్రైవసీ అనేది ఉంటుంది. వాళ్ళు ముందుగానే చెప్పడం జరిగింది. నేను అందుకే ఎక్కడ కూడా మా ఫ్యామిలీ మెంబర్స్‌ని కూడా నేనెప్పుడు ఫోటోస్‌లో, వీడియోస్‌లో చూపించింది లేదు. ఈ మాదిరిగా రాత్రి కూడా వీళ్ళు ఒక చిన్న రిసెప్షన్ అంతా అయిన తర్వాత పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు కూడా కేక్ కటింగ్ అనేది చేసి వాళ్ళ ఫ్రెండ్స్‌తో బాగా ఎంజాయ్ అనేది చేసుకోవడం జరిగింది.
ఈవెన్ మా నాన్నగారు కొంచెం నడవలేకపోయినా వాళ్ళ మన వంశంలో ఉండే పిల్లలకి పెద్దల ఆశీర్వాదం అనేది చాలా ముఖ్యమండి. అందుకని ఓపిక చేసుకొని మా నాన్న కారులో ఓపిక చేసుకొని వీల్ చైర్లో పెట్టుకొని రావడం జరిగింది. అయితే ఆ పెళ్ళికొడుకు పెళ్ళికూతురు కూడా మా నాన్న వచ్చిన దానికి కూడా వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చి డయాస్ మీద దిగి మా నాన్నగారికి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. చాలా హ్యాపీ అనిపించింది. ఎప్పుడు కూడా మన స్నేహితులను కానీ బంధువులు కానీ ముఖ్యంగా రక్త సంబంధికి సంబంధించి మన పూర్వీకులు వంశానికి చెందిన దాయాదులను ఎప్పుడు మనం పోగొట్టుకోకూడదండి. వాడికి రెగ్యులర్గా మనకి మీట్ అయ్యి కలిసే అవకాశం లేకపోవచ్చు. మనకి ఇన్విటేషన్ వచ్చినప్పుడు ఈ బంధాలని మనం అలాగే నిలబెట్టుకోవాలి. అప్పుడే మన వెనకాల ఎంతమంది ఉందా అని ఒక బలం అనేది ఉంటుంది. మనకంటూ ఇంతమంది ఉన్నారన్న ఫీల్ అయితే వచ్చింది. రాత్రి రిసెప్షన్ అయినగానే మార్నింగ్ మళ్ళీ మేము ముహూర్తానికి 7-8 ముహూర్తానికి రావడం జరిగింది. ఆ బ్రేక్ఫాస్ట్ అంతా చేసుకొని తాళి కట్టే వైభవం అంతా కూడా చూసి ప్రశాంతంగా మళ్ళీ తిరిగి ఒక దగ్గరగా ఉండే టెంపుల్ దర్శనం అయితే చేసుకొని తిరిగి ఇంటికైతే రావడం జరిగింది. నేను ఎప్పుడైనా కానీ మా ఇంట్లో ఏదైనా ఇన్విటేషన్ ఇస్తే నేను తప్పకుండా అటెండ్ అయితే అవుతానండి. అట్లీస్ట్ మనం వెళ్ళాము పోయామని కాకుండా ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు చుట్టూ బంధుమిత్రులు వాళ్ళంతా కూడా కలుపుకొని వాళ్ళు పలకరించుకోవడం వల్ల సంవత్సరానికి మనం రెగ్యులర్గా మీట్ అవ్వకపోయినా అట్లీస్ట్ అకేషన్ అప్పుడైనా కానీ ఒకరికొకరు పరిచయాలతో యోగక్షేమాలు అడగడం వల్ల మనకి చాలా కొంచెం హ్యాపీనెస్ వస్తుంది. ఆ రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఇదైతే నా పాలసీ అండి. మనకి ఇంట్లో జరిగిన బయట జరిగిన శుభకార్యాలంటే మన ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీని అంటారు. ఇంట్లో పిల్లలు పుట్టడం, ఇంట్లో పిల్లలు తిరగడము, పాకలాడడం, అల్లరి చేయడము, అదేవిధంగా ఒక మొక్క కూడా పెరగడం అంటే కూడా చాలా అంత ఈజీ కాదండి. చెట్టుకు నీళ్ళు పోసి బాగా గ్రోత్ అయిందంటే కూడా మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉన్నట్టే లెక్క. ఈ ముఖ్యంగా పెళ్ళి కానీ పిల్లలు ఎవరైనా కానీ ఈ శుభకార్యాలకంతా కూడా ప్రతిసారి అటెండ్ అవుతూ అక్కడ ఉండే అక్షంతలు నెత్తి మీద నేసుకోవడం వల్ల ఏమవుతుందంటే అవి చూసి మంచి పాజిటివ్ అనేది మన సబ్కాన్షియస్ మైండ్లో ఫీడ్ అయ్యి మనకు కూడా తొందరగా వివాహాలు అయ్యే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి పెళ్ళి కానీ పిల్లలు కానీ అందరూ కూడా బంధుమిత్రులు ఏదైనా కానీ శుభకార్యాలకి తప్పకుండా అటెండ్ అవ్వండి. ఇదే అండి ఈరోజు నా అప్డేషను. నేనైతే లాస్ట్లో చివరిన ఒక చిన్న వీడియో క్లిప్స్ అయితే ఇక్కడ జాయిన్ జరిగింది. నచ్చితే ఒక లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ అనండాలి.